టీడీపీ విలీనమే టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ను మరింత పదునెక్కిస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలకు మరోవైపు ఎమ్మెల్సీలకు గాలం వేస్తున్న హస్తం ఒక్కో జిల్లాలో కారు పార్టీని ఖాళీ చేయడమే వ్యూహంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాను దాదాపు క్లీన్ స్వీప్ చేసేసిన కాంగ్రెస్ ఇప్పుడు వరంగల్ పై ఫోకస్ పెంచినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని ఎమ్మెల్సీలందరినీ ఒకేసారి హస్తం గూటికి చేర్చుకునేందుకు బిగ్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ శాసన మండలిలో మెజారిటీ సభ్యులను కలుపుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 6 ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ ఇప్పుడు మరికొందరితో టచ్ లోకి వెళ్లింది అంటున్నారు. మండలిలో బీఆర్ఎస్ పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉండడంతో జిల్లాల వారీగా ఆపరేషన్ స్టార్ట్ చేసిందట. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చల్లా వెంకట్రామిరెడ్డితో చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ పెద్దలు ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాపై స్పెషల్ ఫోకస్ చేశారంటున్నారు. ఈ జిల్లాలో బీఆర్ఎస్ కు 6 ఎమ్మెల్సీలు ఉండగా ఇప్పటికే ఒకరు కాంగ్రెస్ లో చేరారు. మిగిలిన 5 3తో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతూ ఉండగా ఇందులో 2 హస్తం పార్టీ గూటికి చేరేందుకు దాదాపు సిద్ధమైపోయినట్లు సమాచారం. ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ కు గట్టిపట్టున్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎమ్మెల్సీ పదవుల్లో అగ్రతాంబూలమే దక్కింది. రాష్ట్రంలో మిగిలిన ఏ జిల్లా వారికి ఇవ్వనన్ని ఎమ్మెల్సీ పదవులను వరంగల్ కే కట్టబెట్టారు గులాబీబాస్ కేసీఆర్. తనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీ మంత్రులు బసవరాజు సారయ్య, సత్యవతి రాథోడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బీఆర్ఎస్ సీనియర్ నేత తక్కపల్లి రవీంద్రరావు, కేటీఆర్ స్నేహితుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో పాటు మండలి ఉపాధ్యక్షుడు బండ ప్రకాష్ కు ఈ జిల్లా నుంచి అవకాశమిచ్చారు. వీరిలో బసవరాజు సారయ్య రాత్రికి రాత్రే కాంగ్రెస్ కండువా కప్పేసుకోగా మిగిలిన 5 3తో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతోంది అంటున్నారు. వరంగల్ కు చెందిన 3 ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకునే బాధ్యతను సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్ సురేందర్ రెడ్డికి అప్పగించినట్లు చెప్తున్నారు. రాజకీయాల్లో పెద్ద యాక్టివ్ గా లేని సురేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సూచనతో ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కాంగ్రెస్ లో చేరేలా ఆయనే తెర వెనుక మంత్రాంగం నడిపారని అంటున్నారు. ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్సీలను చేర్చుకునే పని కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం 3తో టచ్ లోకి వెళ్లిన కాంగ్రెస్ ప్రధానంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పై ఫోకస్ చేసినట్లు చెప్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు వీర విధేయురాలిగా గుర్తింపు పొందిన సత్యవతి రాథోడ్ గతంలో టీడీపీలో పనిచేయడంతో ఆమెను కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. సత్యవతి రాథోడ్ గాడ్ ఫాదర్ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరడంతో ఆమె కూడా కాంగ్రెస్ గూటికి చేరిపోతారనే టాక్ వినిపిస్తోంది. ఆమె పదవీ కాలం కూడా త్వరలోనే ముగుస్తున్నందున కాంగ్రెస్ లో చేరితే మరో అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితోనూ సత్యవతి రాథోడ్కు మంచి సంబంధాలే ఉండడంతో ఆమె చేరిక దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇదే విధంగా గులాబీ దళపతి కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగే ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీంద్రరావుతోనూ కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లినట్లు చెప్తున్నారు. సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, మాజీ ఎంపీ సురేంద్ర రెడ్డితో సత్సంబంధాలు ఉన్న రవీంద్రరావు పార్టీ మార్పుపై తర్జన భర్జన పడుతున్నట్లు చెప్తున్నారు. బీఆర్ఎస్ లో తనకు ఎంతో ప్రాధాన్యం లభించిందని, అదే ప్రాధాన్యం కాంగ్రెస్ లో ఇస్తారా అనే సందేహంతో ఆయన పార్టీ మారేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ఇప్పుడు మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పై ఫోకస్ పెట్టింది. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన ప్రకాష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇటీవల వరంగల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిశారు ఎమ్మెల్సీ ప్రకాష్. దీంతో ఆయన బీఆర్ఎస్ ను వీడడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలపై గాలం వేస్తున్న కాంగ్రెస్ కనీసం 3ని చేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. 6 ఎమ్మెల్సీల్లో సారయ్య ఇప్పటికే కాంగ్రెస్ లో చేరగా కేసీఆర్ సన్నిహితుడు మధుసూదనాచారి,
కేటీఆర్ సన్నిహితుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని మినహాయించి మిగిలిన వారితో విస్తృతంగా చర్చలు జరుపుతోంది. ఇందులో రవీంద్రరావు తప్ప మిగిలిన ఇద్దరు నేడో రేపో పార్టీ మారడం గ్యారంటీ అని చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు.